నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్‌కు భారీ ఊరట. ఎంత భారీ ఊరట అంటే ఈ వార్త మీరు తెలుసుకుంటే మీకే అర్థమైపోతుంది. యాక్చువల్‌గా కమల్ హాసన్ కొద్ది రోజుల క్రితం కర్ణాటక ప్రజల మనోభావాలను హర్ట్ చేశాడు. కన్నడ భాషకు తమిళమే మూలం అన్నట్లుగా ఆయన మాట్లాడాడు. సో, ఇక్కడ సమస్య స్టార్ట్ అయింది. చాలామంది ఫీల్ అయ్యారు. దయచేసి మీరు సారీ చెప్పండి. లేకపోతే మీ సినిమాని రిలీజ్ చేయడానికి మేము ఒప్పుకోము అని చెప్పేసి ప్రజలు, అనేక సంఘాలు హెచ్చరిక జారీ చేశాయి. దీంతో నేనేం తప్పు చేశా? నా ఒపీనియన్ నేను చెప్పా. నా భావ ప్రకటన స్వేచ్ఛ నాది. నేనెందుకు సారీ చెప్పాలి అన్నట్లుగా ఆయన తీరు వ్యక్తపరిచారు. దీంతో ఇంకా ఆగ్రహానికి గురైనటువంటి వాళ్ళు పిటిషన్ వేశారు. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు కూడా హెచ్చరిక జారీ చేసింది. కమల్ హాసన్‌కు మీరు దయచేసి క్షమాపణలు చెప్పాలి అని తేల్చి చెప్పింది. కానీ ఆయన నో అన్నారు. దీంతో థగ్ లైఫ్ అనే చిత్రం ఏదైతే ఉందో ఆ చిత్ర యూనిట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కర్ణాటక హైకోర్టు నుంచి ఈ మొత్తం పిటిషన్‌ను సుప్రీం కోర్టుకు తీసుకువెళ్ళగా సుప్రీం కోర్టు భారీ ఊరటను ఇచ్చిందనమాట. ఏంటి అంటే ఒక సినిమా విడుదల చేయకుండా ఆపే హక్కు ఏ సంఘాలకు లేదు. వన్స్ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది అంటే అది ఇంకా ఆడాల్సిందే, ఆడి తీరాల్సిందే. అంతేకాదు ప్రాథమిక హక్కుల్ని కాపాడాలి. ఇవేమి తీర్పులు అనేలాగా హైకోర్టును కూడా ప్రశ్నించింది ఇక్కడ సుప్రీం కోర్టు. అంతేకాకుండా ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు పేర్కొన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇది కమల్ హాసన్‌కు ఊరటనే. కానీ 'థగ్ లైఫ్' చిత్రం దారుణాతి దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు అది అక్కడ రిలీజ్ అయితే ఎంత? రిలీజ్ అవ్వకపోతే ఎంత? కర్ణాటక ప్రజలు ఒక్క టికెట్ అన్నా కొడతారా? ఇంత కష్టపడి ప్రాకులాడి పీకులాటతో సాధించుకున్నది ఏంటి అంటే సినిమా విడుదలకు ద్వారం తెరుచుకున్నారు. అలా అని చెప్పేసి ఏమన్నా థియేటర్లు ఇస్తారా ఓనర్సు? అది కూడా జరగదు. కేవలం ఇదంతా ఏంటంటే తుత్తి. ఏదో ఒక చిన్న తుత్తి, ఆత్మతంతుత్తి అలాంటిదేదో వస్తది తప్ప, ఇలాంటి ఒక ఊరట కమల్ హాసన్‌కి పెద్దగా బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఏమీ కనిపించడం లేదు. ఏదైతేనేం నోటికేదొస్తే అది మాట్లాడడం, ఆ తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ అనడం, అటువంటి వాటిని ఈ విధంగా చట్టాల రూపంలో, కోర్టుల రూపంలో ఇంకా ఇంకా బలోపేతం చేసుకోవడం కాస్త ఆలోచించాల్సిన విషయంగానే భావించాలి.